హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ కొంచెం బయటికి వెళ్తున్నాం అనమాట. సో అందుకోసమనే ఫాస్ట్గా కుక్ కూడా చేసేసి వెళ్తున్నాను. ఇంకా రెడీ అవ్వాలి. జస్విక వచ్చింది, వేదార్థ్ ఇంకా రాలేదు. జస్విక ఫాస్ట్గా హోంవర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. చూపిస్తాను మీకు. జషు సే హాయ్. బిజీగా ఉంది కదా, సో డిస్టర్బ్ చేయొద్దు కదా పాప. సో అదే అండి, కొంచెం బయటకు వెళ్తున్నాం అన్నాను కదా. కుకింగ్ కూడా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. అంతకుముందు అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనుకుంటా. ఐ థింక్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం కుదరదు. అండ్ పిల్లలు వచ్చేసరికి కుకింగ్ చేసేసి ఇంకా వాళ్ళకి కొంచెం స్నాక్ కూడా ఏదైనా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుదామని అనుకున్నాను. ఇంకా జస్విక వచ్చిన తర్వాత మ్యాంగో కట్ చేసేస్తే తినేసింది. ఫ్రెష్ అప్ ముందు హోంవర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పింది. సో వెయిట్ చేస్తుంది వేదార్థ్ అన్నయ్య కోసం, వాళ్ళ అన్నయ్య కోసము. తన వేదార్థకి ఏంటంటే కొంచెం అడిగాడు, ముందే చెప్పాడనమాట నాకు. ఏంటివి అని అంటే తనకంట ముర్మురాలు, ఆనియన్స్, కారం అవి వేసి కలిపి ఉంచమని చెప్పాడు. సో మార్నింగే చెప్పాడనమాట, ఈరోజు నాకు స్నాక్స్ ఈవినింగ్ అది కావాలని చెప్పేసి. సో అందుకోసమని అది ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు మీకు ఏం కుక్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. గోర్చిక్కుడుగా ఫ్రై చేస్తున్నానండి. మంచిగా అంటే పోపులోకి వేసేసుకొని అన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అవన్నీ వేసేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత ఇలా గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇంకా కారము, ఉప్పు, వెల్లుల్లి అవి కూడా వేసుకున్నాం. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అల్లం పేస్ట్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది ఇలా మగ్గించుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం ధనియాల పౌడరు, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి. సో ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కూడా కడిగి పెట్టి ఉంచేసాను. ఇంకా రెడీ అవ్వాలి మేము కూడా. అండ్ వేణుగారు టీ అడిగారు, పెట్టి ఇవ్వాలి. స్నాక్ కూడా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒక బౌల్లో నేను మర్మురాలు తీసుకున్నానండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారు. రైస్ పప్పు రైస్ కదా, సో బొంగులు అంటారు, మర్మురాలు అంటారు. దీంట్లో నేను కొంచెం సాల్ట్, అంటే వేదార్థకి ఎలా ఇష్టమైతే అలా నేను మిక్స్ చేసి ఇస్తానన్నమాట. సో కొంచెం కారం తీసుకుంటున్నాను. పచ్చి ఆయిల్ వేసుకోవాలండి, కాగిన ఆయిల్ కాకుండా మనది ఆయిల్ ఉంటుంది కదా, పచ్చి మనం యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా. సో ఆయిల్, సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, ఇంకా మనకి ఇష్టం అనుకుంటే ఇందులో పప్పు ఉంటుంది కదా, శనగపప్పు, పుట్నాల పప్పు కూడా మిక్స్ చేసుకుంటారు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట. సో ఇది ఇలానే కలిపి ఇస్తే వేదార్థికి చాలా ఇష్టము. ఇవి బాగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కూడా మిక్స్ చేయవచ్చు, కానీ అంతగా మిక్స్ అవ్వండి, చేత్తో మిక్స్ చేస్తేనే మంచిగా మిక్స్ అవుతాయి. అందరం రిలేటివ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఒక ప్యాకెట్ మొత్తం మిక్స్ చేసి ఇలా పేపర్స్ లో, అంటే ప్లేట్స్ అందరికి సరిపోవనుకుంటే పేపర్ ప్లేట్స్ కానీ అట్లా యూజ్ చేసేవాళ్ళం అనమాట. సో అందులో ఒక స్పూన్స్ వేసిస్తే అందరు మంచి ఈవినింగ్ టైం స్నాక్స్ బాగుంటుంది. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పల్లీలు వేయించుకొని అలా కూడా తింటారు. దీంట్లోనే మనం ఇంకా కొత్తిమీర, టమాటోస్ కట్ చేసి లెమన్ స్క్వీజ్ చేసుకొని అలా కూడా తినొచ్చు అనమాట. సేవ్ ఉంటే సేవ్ కూడా వేసుకుంటారు. సన్న కరపూస సేవ్ అని అంటారు కదా, మనకి పానీపూరి బండి దగ్గర దొరుకుతుంది. ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. పిల్లలకి కూడా వాళ్ళకి ఇష్టమైనవి ఇలా చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఈజీ అండ్ సింపుల్ స్నాక్స్ అండ్ మంచిది కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. సో వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.